అందరికీ నమస్కారం। జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎండాకాలంలో మరి సంక్రాంతి దీపావళి సంబరాలు ఒంగోలులో మొదలయ్యాయి। జనసేన పార్టీ మరి కూటమిలో భాగస్వామ్యమై అధికారం వైపు రావటం సంవత్సరం గడిచిపోవడంతో జనసేన పార్టీలో ప్రగతి నగర్ లో ఉన్నటువంటి కార్యకర్తలు జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటా ఉన్నారు। వారి ఆనందం వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం। ఎలా ఉంది సార్, మీకు 1 ఇయర్ అయింది? చాలా గొప్ప ఫీల్ అవుతున్నాం। ఎందుకనంటే ఇది వైసీపీ ప్రభుత్వం అయిపోయి 1 ఇయర్ అవుతుంది। దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుని చెప్పి గవర్నమెంట్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు మేము కూడా ఉత్సాహంగా పాల్గొని అందరూ మహిళలు చిన్నపిల్లలు అందరూ కలిసి వచ్చి ముగ్గులు వేసి ఎంజాయ్ చేశారు। దీనికి రియాజ్ అన్న రవిశంకర్ అన్న వచ్చి మమ్మల్ని ఇది చేయటం అంతా మాకు చాలా ఉత్సాహంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది। మీరు అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది। వాళ్ళు వచ్చేసి వైసీపీ వాళ్ళు ఇదే రోజు వెన్నుపోటు దినోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగింది। మరి వెన్నుపోటు దినోత్సవం మీద మీరేమంటారు? వెన్నుపోటు దినోత్సవం ఎందుకు చేసుకున్నారు? అందరూ బాగుంటేనే అందరూ బాగున్నారు కదా, వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళు పిచ్చోళ్ళు। యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాల్సింది ఇది। ఎందుకనంటే ఎక్కడ చూసినా గొడవలు కక్షలు కొట్లాట్లు ఇది తప్పితే వేరేదేముంది। ఈ ల్యాండ్ ఆర్డర్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ గా ఉంది। పర్టికులర్ గా ఏంటంటే రూరల్ ఏరియాస్ లో చాలా కంట్రోల్ గా ఉంది। సో ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఈ గవర్నమెంట్ వల్ల స్టెప్ బై స్టెప్ జరుగుతాయి। ఒకేసారి అన్ని పనులు జరగాలంటే జరగవు కదా। ఒకేసారి మనం 10th క్లాస్ అయిపోగానే PhD తీసుకోవాలంటే కుదరదు కదా। ఇంటర్మీడియట్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, 1 by 1 వెయిట్ చేయాలి కదా। దీన్ని మనం అప్పుడే జడ్జ్ చేయకూడదు కదా। సో ఈ గవర్నమెంట్ వల్ల పెద్ద అదే చెప్తా గుడ్ బాగానే ఉంది। సంక్షేమం అంటే ఇప్పుడు ఏడాది పాలన కొనసాగింది, దాదాపుగా సూపర్ 6 లో ఎలాంటి పథకాలు అమలు కాలేదని వైసీపీ నాయకులు ప్రత్యేకంగా వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు। అదేవిధంగా ఒంగోలులో జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ ర్యాప్ ఎలా ఉంది? చాలా బాగుంది। ఇక్కడ ఎమ్మెల్యే జనార్దన్ గారు మంచిగా పనులు చేయిస్తున్నారు। రియాజ్ అన్న కూడా ఏమన్నా పనులు అంటే వెంబడిన రెస్పాండ్ అవుతారు। మాకేం సమస్య వచ్చినా కూడా జనసేన నాయకుల తరపున కార్యకర్తలైనా ఎవరమైనా ఎవరినైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంబడినే సాల్వ్ చేస్తాడు మాకు। ఇక్కడ ఓవరాల్ గా అంతా బాగుంది, వీళ్ళ పరిపాలన అయితే మాకు ఓకే। జనాలు కూడా కోరుకుంటున్న ఇలాంటి పరిపాలన।